హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన 'రొసాలి' అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్‌లో మనకి గోంచ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక రెక్లెస్ పర్సన్. అలాగే గోంచు ఏ పని చేయకుండా తన అమ్మ పంపిన మనీ తోటి జీవిస్తూ ఉంటాడు. గోంచు తనకు ఉన్న ఒకే ఒక్క అపార్ట్మెంట్‌ని అమ్మేసి ప్రస్తుతం ఒక రెంట్ హౌస్‌లో ఉంటాడు. ఇది చాలదన్నట్టు గోంచు ఒక లయర్ అండ్ తిండిపోతు. సో దాంతోనే ఇతనికి స్కూల్ డేస్‌లో స్నేక్ ఆయిల్ అనే నిక్‌నేమ్ ఉంటుంది. ప్రస్తుతం గోంచు క్లాస్‌మేట్ ఒకడు అతని గురించి అండ్ అతని లైఫ్ స్టైల్ గురించి కొంతమంది సైంటిస్ట్‌లకి చెప్తూ ఉంటాడు. యాక్చువల్‌గా ఇతను కూడా ఒక సైంటిస్టే అండ్ దాంతో పాటు ఏదో ఎక్స్‌పెరిమెంట్ కోసం ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే గోంచు గురించి పూర్తిగా విన్న సైంటిస్ట్‌లు మనం త్వరలో చేయబోయే ఎక్స్‌పెరిమెంట్‌కి గోంచు సరైన క్యాండిడేట్ అని డిసైడ్ అవుతారు. వన్ డే గోంచు తన అపార్ట్మెంట్‌లో ఒక అందమైన అమ్మాయితోటి టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మార్గరిటా అనే అమ్మాయి గోంచు వాళ్ళ డోర్ బెల్‌ని కొడుతుంది. సో దాంతోనే గోంచు డోర్ దగ్గరికి వెళ్లి డోర్‌ని ఓపెన్ చేసి మార్గరిటాని మీట్ అవుతాడు. యాక్చువల్‌గా ఈ మార్గరిటా గోంచు వాళ్ళ ఇంటి ఓనర్. ఇప్పుడు ఆమె అక్కడికి రాగానే గోంచు తనతో పాటు ఉన్న అమ్మాయి తన ఫియాన్సీ అని మార్గరిటాకి చెప్తాడు. అప్పుడే మార్గరిటా నువ్వు మర్యాదగా లాస్ట్ మంత్ రెంట్‌ని కట్టు అని గోంచుని అడుగుతుంది. అది విని గోంచు నువ్వు రెంట్ గురించి అసలు ఏమీ వర్రీ అవ్వద్దు. ఎందుకంటే నేను ఒక వెల్ నోన్ అండ్ వెల్తీ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకసారి నా పెళ్ళవగానే నిన్న అందరి అప్పులు తీర్చేస్తా అని అంటాడు. లేటర్ గోంచు అండ్ అతని ఫియాన్సీ మెలినా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రోష్మి అనే వ్యక్తి వచ్చి గోంచుని పట్టుకుని తన డబ్బులు తిరిగి ఇవ్వమని గోంచుని బెదిరిస్తాడు. అది విని గోంచు నాకు ఒకసారి మ్యారేజ్ అయిపోతే నేను అందరి మనీని సెటిల్ చేసేస్తా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. సో దాంతోనే రోష్మి గోంచుని వదిలేస్తాడు. దీని తర్వాత గోంచు తన అసోసియేట్‌కి కాల్ చేసి బయర్స్ తన కరాోకే కేఫ్‌ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తున్నారని చెప్తాడు. యాక్చువల్‌గా ఇతను ఆ కేఫ్‌ని ఒక మంచి ప్రైస్‌కి అమ్మాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఇతను ఇన్స్పెక్షన్ జరిగే టైంలో తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని వాళ్ళని కస్టమర్స్‌గా యాక్ట్ చేయిస్తాడు. ఇలా చేస్తే తన కేఫ్ బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని అలాగే మంచి ప్రాఫిట్స్‌లో ఉందని ఇన్స్పెక్షన్‌కి వచ్చిన వాళ్ళు అనుకుంటారని చెప్పి తన ఫ్రెండ్స్‌ని కస్టమర్స్‌గా యాక్ట్ చేయిస్తాడు. నెక్స్ట్ కేఫ్‌కి వెళ్ళి తన ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి వాళ్ళు చేయవలసిన టాస్క్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు కూడా గోంచు చెప్పినట్టే చేస్తూ ఉంటారు. కరెక్ట్‌గా అప్పుడే అక్కడికి కొంతమంది బయర్స్ వస్తారు. బట్ వాళ్ళకి గోంచు చేసిన అప్పులన్నిటి గురించి కూడా బాగా తెలుసు. నెక్స్ట్ గోంచు ఆ బయర్స్‌ని ఆల్మోస్ట్ ఫూల్‌ని చేసేయబోతాడు. కానీ అక్కడే ఉన్న యాక్టర్స్ యాక్సిడెంటల్‌గా నిజాన్ని బయట పెట్టేస్తారు. సో దాంతోనే బయర్స్‌కి పెద్ద కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. లేటర్ కొంతమంది వ్యక్తులు గోంచుని ఒక సీక్రెట్ ల్యాబ్‌కి తీసుకెళ్తారు. అక్కడే ఒక ప్రొఫెసర్ తను కనిపెట్టిన ఎక్స్‌పెరిమెంట్ గురించి గోంచుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బట్ గోంచుకి అతను ఏం చెప్తున్నాడో అస్సలు అర్థం కాదు. అప్పుడే గోంచు క్లాస్‌మేట్ గోంచు తోటి ఈ ప్రొఫెసర్ సూపర్విజన్‌లో మేము ఒక కైండ్ ఫీమేల్ రోబోట్‌ని క్రియేట్ చేసాం. దాని పేరు రొసాలి. రొసాలి బాడీ ఆల్మోస్ట్ హ్యూమన్ బాడీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో దాంతోనే మేము ఆ రోబోట్‌ని హ్యూమనైజేషన్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ రోబోట్ ఖచ్చితంగా హ్యూమన్ ఎమోషన్స్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దానికి మాకు నీ హెల్ప్ కావాలని చెప్తాడు. దాంతో పాటు మేము ఈ రోబోట్‌ని 1 మంత్ పాటు టెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఆ 1 మంత్ నువ్వు ఈ రోబోట్‌తో కలిసి జీవించాలని చెప్తాడు. నెక్స్ట్ సైంటిస్టులు గోంచుకి ఒక రోబోట్‌ని చూపిస్తారు. దాన్ని చూడగానే గోంచు బాగా డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడే ప్రొఫెసర్ నువ్వు దీన్ని చూసి డిసప్పాయింట్ అవ్వద్దు. మేము ఒకసారి దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇది చాలా బ్యూటిఫుల్ ఉమెన్‌గా మారిపోతుందని అంటాడు. ఇప్పుడు గోంచు ఆ ఎక్స్‌పెరిమెంట్‌కి హెల్ప్ చేస్తాడు కాబట్టి అతనికి మంచి రివార్డ్‌ని ఇస్తామని ప్రామిస్ చేస్తారు. బట్ గోంచు మాత్రం ఆ రోబోట్‌తో కలిసి జీవించడానికి ఒప్పుకోడు. అలాగే అతను నాకు ఇంకొక మంత్‌లో మ్యారేజ్ అవ్వబోతుంది. ఈ టైంలో నేను ఏ రిస్క్ చేయలేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రొఫెసర్ ఇంకో క్యాండిడేట్ కోసం సెర్చ్ చేయమని గోంచు ఫ్రెండ్‌కి చెప్తాడు. బట్ అతను మాత్రం గోంచు ఖచ్చితంగా తిరిగి వస్తాడని ప్రొఫెసర్‌కి ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో గోంచు తన ఫియాన్సీ ఫాదర్ అయిన షాహెన్‌ని మీట్ అవుతాడు. షాహెన్ ప్రతి మనిషిని కూడా జంతువులతోటి పోలుస్తాడు. అప్పుడే గోంచు తన ఫాదర్ ఇన్ లా తోటి మీరు ఏమి కంగారు పడకండి, నేను మీ కూతురికి ఏమి కాకుండా జాగ్రత్తగా చూసుకుంటానని అంటాడు. బట్ షాహెన్ మాత్రం గోంచు ఒక ర్యాబిట్ లాంటి వాడని అతను తన ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉంటాడని చెప్పి అనుకుంటాడు. ఫస్ట్లో షాహెన్ గోంచుని యాక్సెప్ట్ చేయడానికి సంకోచిస్తాడు. బట్ తన కూతురు గోంచుని ప్రేమించానని చెప్పడంతోనే గోంచు ఆమె పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ షాహెన్ గోంచుతో తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ని పెడతాడు. అది ఏంటంటే గోంచు షాహెన్ కూతురు వెడ్డింగ్ డ్రెస్ని కొనాలి. దాంతోపాటు గోంచు తన కూతురుతోటి లోయల్గా ఉండాలి. లేకపోతే గోంచు చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని షాహెన్ గోంచుని వార్న్ చేస్తాడు. సో దాంతో గోంచుకి ఏం చేయాలో అర్థం కాక ప్రొఫెసర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడానికి ఒప్పుకుంటాడు. బట్ ఒక కండిషన్ని పెడతాడు. అది ఏంటంటే ఆ రోబోట్ తను చెప్పినట్టే నడుచుకోవాలని చెప్తాడు. దీని తర్వాత గోంచు ఫ్రెండ్ కేఫ్కి వెళ్ళి ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ని గోంచుకి ఇచ్చి సైన్ చేయమంటాడు. అప్పుడే గోంచు ఫ్రెండ్ గోంచుతోటి రొసాలి ఒక అడ్వాన్స్డ్ రోబోట్. ఒకసారి మేము దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే దాని కాస్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వాళ్ళు మా కొత్త టెక్నాలజీని కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారని అంటాడు. కరెక్ట్గా అప్పుడే ఆ కేఫ్కి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే గోంచు ఆమె రొసాలి అయి ఉంటుందని అనుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను ఆమెకి ఫ్లవర్స్ని ఇచ్చి ఆమె బాడీ మొత్తాన్ని కూడా ఒకసారి స్కాన్ చేసేసి నీ చెస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లేదని అంటాడు. అది విని ఆ అమ్మాయికి పెద్ద కోపం వచ్చి గోంచుని చితకబాదేస్తుంది. అప్పుడే గోంచు ఆమె రొసాలి కాదని రియలైజ్ అయ్యి ఆమెకి సారీ చెప్తాడు. అప్పుడే గోంచు ఫ్రెండ్ గోంచు దగ్గరికి వచ్చి అసలైన రొసాలిని చూపిస్తాడు. నెక్స్ట్ రొసాలి గోంచు దగ్గరికి వచ్చి అతనితోటి డాన్స్ వేస్తుంది.
అది చూసి గోంచు ఫ్రెండ్ బాగా ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ గోంచు రొసాలిని తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడే రొసాలి ఇంటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఆ తర్వాత రుచికరమైన డిన్నర్ని వండి గోంచుకి పెడుతుంది. నెక్స్ట్ గోంచు రొసాలి నిజంగా అమ్మాయిలాగా ఉండగలదా లేదా అని చెప్పి టెస్టులు చేయాలని అనుకుంటాడు. బట్ రొసాలికి ఇంకా రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించి తెలియదు. ఇప్పుడు గోంచుకి ఈ విషయం గురించి తెలిసి తన ఫ్రెండ్ కి కాల్ చేసి రొసాలి గురించి అడుగుతాడు. అప్పుడే అతని ఫ్రెండ్ రొసాలికి ఆ ఎమోషన్స్ అన్ని కూడా నేచురల్ గా రావాలి, దానికి నువ్వే రొసాలికి హెల్ప్ చేసి ఆమెను ఒక మనిషిలాగా ట్రీట్ చేయని అంటాడు. అలాగే రొసాలి ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది, నువ్వు కనుక దానికి హెల్ప్ చేస్తే అది చాలా ఫాస్ట్ గా నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తుందని చెప్తాడు. దాంతో పాటు నువ్వు రొసాలి నీతో లవ్ లో పడేలాగా చేసుకోవాలని సలహా ఇస్తాడు. అది వినగానే గోంచు రొసాలి దగ్గరికి వెళ్తాడు. బట్ అప్పటికే రొసాలి స్టాండ్ బై మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గోంచు మెలినా వెడ్డింగ్ డ్రెస్ తీసుకోవడానికి ఒక షాప్ కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి రోష్మి వచ్చి నువ్వు నాకు ఇస్తా అన్న మనీ ఎక్కడ అని గోంచుని అడుగుతాడు. అదే టైంలో మెలినా కూడా అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే రోష్మి ఆమెతోటి లవ్ లో పడిపోతాడు. అలాగే అతను మెలినా వెడ్డింగ్ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు. యాక్చువల్గా ఇతను ఒక డిజైనర్ అని చెప్పి మెలినా వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. ఇంకో పక్క రొసాలి ఇంట్లో నుండి బయటకు వెళ్తూ లిఫ్ట్ ఎక్కుతుంది. ఆ లిఫ్ట్ లో గోంచు వాళ్ళ నైబరు అండ్ మార్గరెటాలు ఉంటారు. వాళ్ళు రొసాలిని చూసి ఆమె ఎవరని చెప్పి ఆలోచిస్తారు. అదే టైంలో రోష్మి మెలినా అందాన్ని తెగ పొగిడేస్తూ ఉంటాడు. అప్పుడే మార్గరెటా గోంచుకి కాల్ చేసి నువ్వు నా ఇంట్లోకి ఎవరినైనా తీసుకొస్తున్నావా అని తిడుతుంది. అది వినగానే గోంచుకి మార్గరెటా రొసాలి గురించే మాట్లాడుతుందని అర్థమవుతుంది. నెక్స్ట్ గోంచు మెలినా దగ్గరికి వెళ్ళినప్పుడు రోష్మి డ్రెస్ కోసం మనీని అడిగి పెద్ద సీన్ ని క్రియేట్ చేస్తాడు. అప్పుడే గోంచు కొంత మనీని రోష్మికి ఇచ్చి ఇంటికి బయలుదేరతాడు. నెక్స్ట్ ఇతను మార్గరెటాని మీట్ అయ్యి నేను నా రెంట్ని కడతాను, నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పి రొసాలిని తన ఫియాన్సేగా మార్గరెటాకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ గోంచు ఫ్రెండ్ గోంచుకి కాల్ చేసి నువ్వు రొసాలిని ఎక్కడికైనా తీసుకెళ్ళు, మేము రొసాలి బయట మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నామని అంటాడు. దీని తర్వాత మెలినా గోంచుకి కాల్ చేసి నాకు ఆ డిజైనర్ సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగా నచ్చింది, మనం మిగతా ఐటమ్స్ ని తీసుకునేటప్పుడు అతన్ని కన్సల్ట్ అవుదామని చెప్తుంది. నెక్స్ట్ గోంచు రొసాలి ఇంట్లో లేకపోవడం గమనించి ఆమె కోసం వెతకడానికి వెళ్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆమె లిఫ్ట్ లో పైకి వస్తుంది. ఆమెను చూడగానే గోంచుకి పెద్ద కోపం వచ్చి అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని తిడతాడు. అప్పుడే రొసాలి నేను గ్రాసరీస్ని కొనడానికి వెళ్ళి అని చెప్పి ల్యాబొరేటరీ వాళ్ళు తనకి ఇచ్చిన ఒక బ్యాంకు కార్డుని గోంచుకి చూపిస్తుంది. అది చూడగానే గోంచు ఫ్లవర్ షాప్కి వెళ్ళి రొసాలి కోసం ఒక బొకేని కొని ఆమెకు తీసుకొచ్చి ఇస్తాడు. బట్ రొసాలికి మాత్రం ఆ బొకే పర్పస్ ఏంటో అస్సలు అర్థం కాదు. అప్పుడే గోంచు ఒక అబ్బాయి అమ్మాయికి ఫ్లవర్స్ ఇస్తున్నాడంటే అతను తన ఫీలింగ్స్ గురించి అమ్మాయికి చెప్తున్నాడని అర్థం అంటూ రొసాలికి చెప్తాడు. అప్పుడే రొసాలి ఆ ఫ్లవర్స్ ని స్మెల్ చేస్తుంది. అదే టైంలో ల్యాబ్ లో ఉన్న వాళ్ళు రొసాలి సిస్టమ్ లో చేంజ్ రావడాన్ని గమనిస్తారు. ఇప్పుడు రొసాలి బాడీలో ఉన్న సింథటిక్ హ్యాపీనెస్ హార్మోన్ ట్రిగ్గర్ అవడం చూసి సైంటిస్టులు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మీన్ వైల్ గోంచు రొసాలిని ఒక కరోకే బార్ కి తీసుకెళ్తాడు. అక్కడ అతను రొసాలికి తన ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే రొసాలి గోంచు ఫ్రెండ్స్ తోటి కన్వర్జేషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ కన్వర్జేషన్ లో ఆమె క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతుంది. అది విని గోంచు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అయిపోతారు. నెక్స్ట్ గోంచు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాకు జపనీస్ పోయిటరీ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అది వినగానే రొసాలి జపనీస్ లో చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. అప్పుడే గోంచు తన గర్ల్ ఫ్రెండ్ రొసాలి టోక్యోలో చదువుకుందని అబద్ధం చెప్తాడు. అప్పుడే గోంచు ఫ్రెండ్ ఒకడు గోంచుని పక్కకి తీసుకెళ్లి అయినా అంత అందమైన అమ్మాయి నీలాంటి వాడికి ఎలా పడింది, అసలు నీ సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. గోంచు ఒక లయర్ అండ్ అలాగే అతను అసలు పని చేయకుండా కాలాన్ని వెల్లదిస్తూ ఉంటాడు కదా, సో దాంతో అతని ఫ్రెండ్ గోంచుని అలా అడుగుతాడు. నెక్స్ట్ గోంచు రొసాలి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి రోష్మి వచ్చి గోంచు రొసాలితో క్లోజ్ గా ఉండడం చూసి అతను మెలినాని చీట్ చేస్తున్నాడని అనుకుని గోంచు పైన చాలా కోపడతాడు. అప్పుడే గోంచు రొసాలి తన కేఫ్ లో పనిచేసే కరోకే సింగర్ అని రోష్మికి అబద్ధం చెప్తాడు. బట్ రోష్మి గోంచు చెప్పిన మాటలను అస్సలు నమ్ముడు. అప్పుడే రొసాలి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని పాడుతుంది. రొసాలి అంత అందంగా పాట పాడడం చూసి గోంచు నిజమే చెప్తున్నాడని అనుకుని రోష్మి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక గోంచు ఏమో ఆ పాటను విని బాగా ఇంప్రెస్ అవుతాడు. లేటర్ రోష్మి అండ్ గోంచులు సిటీ మొత్తం కూడా తిరిగి ఇంటికి వెళ్తారు. అప్పుడే రొసాలి గోంచుకు ఒక జాపనీస్ డిష్ ని సర్వ్ చేసి ఆ తర్వాత అసలు మనుషులు ఎందుకు అబద్ధాలు చెప్తారని గోంచుని అడుగుతుంది. అది విని గోంచు మనిషి లైఫ్ చాలా హాట్ గా ఉంటుంది, అందుకే మనుషులు అబద్ధాలు చెప్తారని అంటాడు. బట్ రొసాలి మాత్రం గోంచుతోటి ఆర్గ్యూ చేసి ఈ వరల్డ్ మ్యాథమెటిక్స్ పైన ఆధారపడి ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో అబద్ధాలు అనేవి ఇంపాసిబుల్ అని తన వర్షన్ని చెప్తుంది. అప్పుడే గోంచు మనుషులు అబద్ధాలు ఎందుకు ఆడతారని చెప్పి రొసాలికి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ రొసాలికి మాత్రం అవేమీ అర్థం కావు. అప్పుడే ఆమె గోంచుతోటి ఈ అబద్ధాలను తను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించమని అంటుంది. నెక్స్ట్ ఈమె గోంచుతో ప్రొఫెసర్ నా సిస్టంలో కొన్ని బుక్స్ ని అండ్ నేను పాటించవలసిన రూల్స్ ని డౌన్లోడ్ చేసి పెట్టాడని అంటుంది. నెక్స్ట్ గోంచు రొసాలికి పాకర్ ని ఎలా ఆడాలో నేర్పిస్తాడు. అప్పుడే ల్యాబ్ లో ఉన్న వాళ్ళు రొసాలిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రొసాలి పాకర్ ని చాలా క్విక్ గా నేర్చుకుని గోంచుని చాలా ఈజీగా ఓడించేస్తుంది. అప్పుడే సైంటిస్టులు రొసాలి బాడీలో
బాడీలో అడ్రినల్ రష్ పెరుగుతుందని కనిపెడతారు. పోకర్ ఆడిన తర్వాత గోంచు రొసాలితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తనకి తానుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్ ని డౌన్లోడ్ చేసుకుని ఒక కేసినోకి వెళ్తుంది. అది చూసి సైంటిస్టులు ఆమెను డిస్ట్రాక్ట్ చేయడానికి ఆమె బాడీలో వెడ్డింగ్ నైట్ ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తారు. దాంతోనే రొసాలి డైరెక్ట్ గా గోంచు ఇంటికి వెళ్ళి అతని బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. అది చూసి గోంచు స్టన్ అయిపోతాడు. అలాగే అతను రొసాలి ఒక రోబోట్ అనే విషయాన్ని మర్చిపోయి ఆమెతోటి పడుకుంటాడు. ఆ రోజు నాటి రొసాలి గోంచుతో ఒక ఆట ఆడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గోంచు చాలా కష్టపడుతూ బెడ్రూమ్ లో నుండి బయటకు వస్తాడు. నెక్స్ట్ ఇతను తన ఫ్రెండ్ కి కాల్ చేసి మీరు కొంచెం రొసాలి ఇంటెన్సిటీని తగ్గించండి అని చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే రొసాలి గోంచుని వెతుక్కుంటూ అతని దగ్గరికి వస్తుంది. బట్ ఆమె ఫంక్షన్స్ కొంచెం వీక్గా అవ్వడం వల్ల గోంచుని ఏమీ చెయ్యదు. నెక్స్ట్ రొసాలికి తను గోంచుతో పాటు ఎక్కడికో వెళ్ళాలని గుర్తు వచ్చి ఆ విషయం గురించి గోంచుని అడుగుతుంది. దీని తర్వాత గోంచు అండ్ రొసాలీలు ఒక క్యాసినోకి వెళ్తారు. అక్కడే రొసాలి గేమ్స్ ని ఆడి ప్రతి ఒక్కరిని కూడా చాలా ఈజీగా ఓడించేస్తుంది. నెక్స్ట్ గోంచు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు గోంచు ఫుల్ గా హ్యాపీగా అయిపోతాడు. ఎందుకంటే గోంచు లైఫ్ లో ఫస్ట్ టైం అతన్ని చూసి అందరూ కూడా జలస్ గా ఫీల్ అవుతారు. దీని అంతటికీ కారణం రొసాలి కావడంతో గోంచు ఆమెను కిస్ చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళు గోంచు ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ వీళ్ళకి షాహెన్ కనిపిస్తాడు. యాక్చువల్గా ఎవరో కానీ నీ అల్లుడు వేరే అమ్మాయితో కెసిన్లో ఎంజాయ్ చేస్తున్నాడని షాహెన్కి చెప్తారు. దాంతోనే అతను గోంచు దగ్గరికి వస్తాడు. అప్పుడే గోంచు షాహెన్ తోటి రొసాలి తన సిస్టర్ అని ఆమె రీసెంట్గానే అమెరికా నుండి వచ్చిందని అబద్ధం చెప్తాడు. రొసాలి కూడా గోంచుతో పాటు యాక్టింగ్ చేస్తుంది. సో దాంతోనే షాహెన్ రొసాలి గోంచు సిస్టర్ అని నమ్మేస్తాడు. నెక్స్ట్ రొసాలి అండ్ గోంచులు ఇంట్లోకి వెళ్ళినప్పుడు గోంచు తనకి త్వరలో పెళ్లి కాబోతుందని రొసాలికి చెప్తాడు. అది వినగానే రొసాలి బాగా అప్సెట్ అవుతుంది. అది చూసి గోంచు కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. యాక్చువల్గా గోంచుకి మ్యారేజ్ అయితే తను గోంచుతో కలిసి ఉండలేని చెప్పి ఆమె బాధపడుతుంది. అదే టైంలో సైంటిస్టులు రొసాలి సిస్టమ్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె బాడీలో హార్మోనల్ రియాక్షన్స్ వస్తున్నాయని గమనిస్తారు. ఇక్కడ సైంటిస్టులకి రొసాలి జలస్గా ఫీల్ అవుతుందని తెలుస్తుంది. ఇంకో పక్క రొసాలి ఒక స్టాచ్యూని గోడకేసి కొట్టి తన ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకుంటుంది. నెక్స్ట్ సైంటిస్టులు రొసాలి సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె సిస్టమ్ దానికి అదే వెడ్డింగ్ నైట్ ఫంక్షన్ యాక్టివేట్ చేసుకుంటుంది. అది చూసి సైంటిస్టులు షాక్ అవుతారు. అలాగే రొసాలి ఫైనల్ గా ఒక నిజమైన అమ్మాయిలాగా మారుతుందని రియలైజ్ అవుతారు. మీన్వైల్ గోంచు తన బెడ్రూమ్ లో నుండి హాల్లోకి వచ్చినప్పుడు అతనికి రోష్మి అండ్ అతని బాడీ గార్డు కనిపిస్తారు. యాక్చువల్గా రోష్మికి గోంచు క్యాసినోలో చాలా మందిని గెలిచాడని తెలిసి మనీని కలెక్ట్ చేసుకోవడానికి వస్తాడు. నెక్స్ట్ ఇతను గోంచుతోటి నువ్వు మర్యాదగా మెలినా దగ్గరికి వెళ్ళి ఆమెకి అని జలు చెప్పేయని అంటాడు. ఆ నెక్స్ట్ డే రోష్మి మెలినా దగ్గరికి వెళ్ళి ఆమెను మీట్ అవుతాడు. అప్పుడే షాహెన్ వీళ్ళని చూసి రోష్మి దగ్గరికి వెళ్ళి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇంకో పక్క రొసాలి గోంచుకి ఆర్డర్స్ ఇస్తూ అతనితో బ్రేక్ఫాస్ట్ ని తెప్పించుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే షాహెన్ గోంచుకి కాల్ చేసి అతన్ని తన దగ్గరికి రమ్మంటాడు. నెక్స్ట్ అతను గోంచుని మీట్ అయ్యి నువ్వు ఒకసారి నీ సిస్టర్ని నాకు ఇంట్రడ్యూస్ చేయని గోంచుని అడుగుతాడు. అలాగే అతను తన కూతురు పెళ్లి గురించి అండ్ గోంచు ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ గోంచు ఇంటికి వెళ్ళి రొసాలిని ల్యాబ్కి తిరిగి పంపించేయాలని అనుకుంటాడు. బట్ రొసాలి మాత్రం షాహెన్ని మీట్ అవుతానని పట్టుబడుతుంది. ఆ రోజు నాటి రొసాలి ఒక రెస్టారెంట్లో షాహెన్ని మీట్ అవుతుంది. అక్కడే షాహెన్ రొసాలికి వైన్ మీద ఉన్న నాలెడ్జ్ని చూసి ఆమెకు బాగా ఇంప్రెస్ అయిపోతాడు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి మెలినా అండ్ రోష్మిలు వస్తారు. వాళ్ళని చూడగానే గోంచు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను రోష్మి వాళ్ళతో అయినా మీరు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. అదే టైంలో రొసాలి చనిపోయిన షాహెన్ వైఫ్ టాపిక్ అనేది తీసుకొస్తుంది. అప్పుడే గోంచు మెలినా తోటి అయినా నువ్వు వీడితో పాటు ఎక్కడేం చేస్తున్నావని అంటాడు. అప్పుడే రోష్మి నువ్వు నీ లవర్ ఎవరో మెలినాకి చెప్పేయి అప్పుడు అన్ని అవే సర్దుకుంటాయని అంటాడు. అది విని గోంచు మెలినా నేను నీకు అన్ని విషయాల గురించి చెప్పేస్తానని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ గోంచు రొసాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నేను షాహెన్కి అన్ని నిజాలను కూడా చెప్పేశాని అంటుంది. అదే రోజు నాటి షాహెన్ తన వైఫ్ ఫోటోని తీసి దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మెలినా వచ్చి నేను ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని నాకు గోంచుని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఇంకో పక్క ల్యాబ్లో సైంటిస్టులు రొసాలి బాడీ మెలటోన్ని ప్రొడ్యూస్ చేస్తుందని తెలుసుకుంటారు. అదే టైంలో రొసాలి ఒక నిజమైన మనిషిలాగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే గోంచు ఫ్రెండ్ తమ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే గోంచు తన అప్పులన్నింటిని కూడా తీర్చేసి ఆ తర్వాత షాహెన్కి కాల్ చేసి పెళ్లి గురించి అడుగుతాడు. ఆ టైంలో షాహెన్ ఒక బార్లో ఉంటాడు. అలాగే అతను గోంచుతోటి నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోదని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే షాహెన్ బార్లో పాటలు పాడుతున్న అమ్మాయిని చూసి ఆమెతోటి లవ్లో పడిపోతాడు. నెక్స్ట్ గోంచు కొన్ని ఫ్లవర్స్ని కొని ఇంటికి తీసుకెళ్లి రొసాలి కోసం వెతుకుతాడు. బట్ అతనికి రొసాలి కనిపించదు. అప్పుడే అతను ల్యాబ్కి కాల్ చేసి రొసాలి గురించి అడుగుతాడు. అప్పుడే గోంచు ఫ్రెండ్ మేము రొసాలిని తిరిగి తీసేసుకున్నామని అంటాడు. అది వినగానే గోంచు నువ్వు దయచేసి రొసాలికి లాస్ట్ టైం గుడ్ బై చెప్పే అవకాశాన్ని నాకు ఇవ్వని అంటాడు. దానికి అతను కూడా ఒప్పుకుని ఒక మీటింగ్ ప్లేస్ని ఏర్పాటు చేస్తాడు. యాక్చువల్గా ఈ గోంచు ఫ్రెండ్ గాడు రొసాలిని భారీ మొత్తానికి అమ్మేయాలని ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ గోంచు రొసాలిని ఒక వైట్ డ్రెస్ వేసుకుని తన దగ్గరికి రమ్మంటాడు. రొసాలి కూడా వైట్ డ్రెస్ వేసుకుని గోంచు దగ్గరికి వెళ్ళి అతనితో టైంని స్పెండ్ చేస్తుంది. అప్పుడే గోంచు నువ్వు ఆ ల్యాబ్ దగ్గర నుండి పారిపోయి నాతో పాటు వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. అది విని రొసాలి నేను నీతో పాటు రాలేనని చెప్పి నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని చాలా బాధగా చెప్తుంది. అప్పుడే ఆమె కంట్లో నుండి మనుషులకు వచ్చినట్లు కన్నీళ్ళు కూడా వస్తాయి. అప్పుడే సడన్గా రొసాలి షట్ డౌన్
అయిపోతుంది. ఆ ప్లేస్ లో రొసాలీతో పాటు గోంచి ఫ్రెండ్ అండ్ అతని మనుషులు కూడా ఉంటారు. అలాగే వాళ్ళు రొసాలి షట్ డౌన్ అవ్వగానే ఆమెను తీసుకెళ్లి ఆమెను ఒక బయర్కి అమ్మడానికి ట్రై చేస్తారు. బట్ గోంచి మాత్రం రొసాలిని వాళ్ళ దగ్గర నుండి ఎలా అయినా సరే సేవ్ చేయాలని అనుకుంటాడు. కానీ అక్కడ చాలా మంది ఉండడంతోనే అతను ఏమీ చేయలేకపోతాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి రోష్మి తనకి అండ్ మెలినాకి ఎంగేజ్మెంట్ జరగబోతుందని చెప్పడానికి గోంచి దగ్గరికి వస్తాడు. అప్పుడే రొసాలి యాక్టివేట్ అయ్యి గోంచిని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు గోంచిని షూట్ చేస్తారు. అది చూసి రొసాలి గోంచికి షీల్డ్ గా నిలబడి అతన్ని సేవ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి క్రిమినల్స్ అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక మూవీ లాస్ట్ సీన్ లో షాహిన్ సింగర్ తోటి రిలేషన్షిప్ ని పెట్టుకుంటాడు. రోష్మి ఏమో మెలినా తోటి పెళ్లికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ల్యాబ్ లో ఉన్న మిగతా సైంటిస్టులు ఇంకో కొత్త రోబోట్ పైన పరిశోధనలు చేస్తూ ఉంటారు. గోంచు ఏమో రొసాలిని మ్యారేజ్ చేసుకుని ఆమెను ప్రెగ్నెంట్ చేస్తాడు. ఇప్పుడు గోంచు తన వైఫ్ డెలివరీకి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి ల్యాబ్ ప్రొఫెసర్ కి కాల్ చేసి ఆమెకు ఏమవుతుందని చెప్పి అతనితో గొడవ పడతాడు. నెక్స్ట్ డాక్టర్స్ రొసాలిని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి రొసాలి ఒక రోబోట్ అని తెలుస్తుంది. సో దాంతోనే వాళ్ళు షాక్ అవుతారు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.